వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సూత్రధారుల్ని బయటకు తెచ్చేందుకు సునీత గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోసారి హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఆమె దర్యాప్తు సంస్థల ముందు పెడుతున్న అతిపెద్ద ప్రశ్న, హత్య వార్త బయట ప్రపంచానికి తెలియకముందే ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి ఎలా తెలిసిందనేది. సాక్ష్యాధారాల ప్రకారం మార్చి 15, 2019న ఉదయం 6:30 వివేక పిఏ కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి మృతదేహాన్ని చూసిన తరువాతే ఈ విషయం వెలుగులోకొచ్చింది. కానీ అంతకంటే గంట ముందే, అంటే ఉదయం 5:30 జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలిసింది. ఎలా తెలిసింది? మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. ఆ రోజు ఉదయం జగన్ నివాసంలో మేనిఫెస్టోపై చర్చ జరుగుతున్న సమయంలో వివేక మరణ వార్త ఆయనకు చేరిందని, ఆ సమయంలోనే ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని అజయ్ కల్లం పేర్కొన్నారు. బయట ప్రపంచానికి 6:30కు తెలిస్తే జగన్ కు 5:30 సమాచారం ఎలా వెళ్లిందనేది సునీత వేస్తున్న ప్రధాన ప్రశ్న. సునీత పోరాటం అంతా ఈ మిస్సింగ్ గ్యాప్ చుట్టూనే తిరుగుతుంది. నిందితులు హత్య చేసిన వెంటనే సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇచ్చి ఉండొచ్చని, అందుకే అధికారికంగా బయటకు రాకముందే ముఖ్య నేతలకు తెలిసి ఉంటుందని ఆమె వాదన. అయితే సిబిఐ తన 3వ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో కొత్తగా ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. దీనిపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు సంస్థ ఈ కోణాన్ని ఎందుకు లోతుగా విచారించడం లేదనేది బాధితులతో పాటు సామాన్య ప్రజల అనుమానం కూడా. అజయ్ కల్లం వంటి కీలక సాక్షి చెప్పిన విషయాలను ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదన్నది అంతు చిక్కని ప్రశ్న. డిజిటల్ ఆధారాలు, కాల్ డేటా రికార్డుల ద్వారా ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చడం అసాధ్యమేమీ కాదు. కానీ రాజకీయ ప్రాబల్యం ఉన్న ఈ కేసులో ఆ మిస్టరీ కాల్ చుట్టూ దర్యాప్తు సంస్థలు ఎందుకు మౌనం వహిస్తున్నాయనేదే ఇప్పుడు అసలైన సస్పెన్స్.